పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడానికి ముఖ్య కారణం ఏంటంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే టీటీపీ ఉగ్ర గ్రూపు పాకిస్తాన్ లో ఉగ్ర దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఈ గ్రూపు పాకిస్తాన్ సైన్యం మరియు భద్రతా దళాలపై లక్ష్యంగా ఉగ్ర చర్యలు చేపడుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. దీనిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. ఈ విధంగా మొదలైన దాడులు ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు జూలియన్ రేఖ ఈ వద్ద ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలో భాగంగా నిన్న అక్టోబర్ 17వ తేదీన పాకిస్తాన్ సైన్యం తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో వైమానిక దాడులు జరిపింది. దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన 3 క్లబ్ లెవెల్ క్రికెటర్లు సహా మొత్తం 10 మంది మృతి చెందారు. స్థానిక టోర్నమెంట్ ఆడి తిరిగి వస్తుండగా ఈ దాడి గురయ్యారు. దాడిని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండించింది. చూస్తూనే ఉన్నాం. ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పక్షాల మధ్య సరిహద్దు ప్రాంతాలలో ఘర్షణలు, దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ ప్రధానంగా తాలిబాన్ మద్దతుతో ఉన్న ఎవరైతే టీటీపీ, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడైతే మరింత బలం చేకూరింది. మరోవైపు ఈ పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ జూలియన్ రేఖ వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.